అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. అప్పటి నుంచి ఈ 50 సంవత్సరాలుగా ఆయనతో మాకు ఉన్న అనుబంధం చాలా చెప్పలేని బాధ కలుగుతుంది. ఆయన ఈరోజు మన మధ్య లేదంటే, ఆ తర్వాత చాలా సినిమాలకి నేను యాక్షన్ సినిమాలకి డైలాగ్స్ రాశారు ఆయన, డైలాగ్ రైటర్గా. ఆ తర్వాత తాతా మనోడు ఫస్ట్ పిక్చర్ ఆయన నిర్మల్ గారిని యాక్ట్ చేయమని అడిగినప్పుడు కమిటీని పక్కన యాక్ట్ చేయడానికి నేను చేయనంటే, నా ఫస్ట్ పిక్చర్ అమ్మా మీరు చేయాలంటే తను ఒప్పుకొని చేసింది. ఆ పిక్చరు ఫస్ట్ కాపీ మెడ్రాస్లో స్క్రీన్ ఛాంబర్లో వేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎలా ఉంది సినిమా, ఎలా ఆడుతుందని నన్ను అడిగారు. నేను ఫస్ట్ పిక్చరే సిల్వర్ జూబ్లీ ఆడుతుంది పిక్చర్ అని చెప్పాను. అది బ్లాక్ అండ్ వైట్ పిక్చరు. ఆ పిక్చర్కి ఒక వారం ముందు బంగారు బాబు నాగేశ్వరరావు గారికి సినిమా కలర్ పిక్చరు. ఆ సినిమా తర్వాత రామారావు గారి సినిమా దేశద్రోహులు కలర్ పిక్చరు. 2 కలర్ పిక్చర్ సూపర్ స్టార్స్ మధ్యన ఒక హీరో లేని సినిమా తాత మనవడు కొత్త డైరెక్టర్తో 25 వీక్స్ ఆడటం చాలా గొప్పతనం. ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు, ఎంతోమంది ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశాడు, ఎంతోమంది డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఏ కాంప్లికేషన్ వచ్చినా, ఏది చిన్న సినిమాలు ఎన్ని రిలీజ్ చేయకపోయినా ఆయన మధ్యవర్తిగా ఉండి అందరితో మాట్లాడి ఆ సినిమాలు రిలీజ్ చేయడానికి చాలా సహకరించాడు. అంత గొప్ప వ్యక్తి, అంత మంచి మనిషి ఈ మధ్యన మధ్యన లేకపోవడం సినిమా ఇండస్ట్రీకి చాలా లోటు. ఇండస్ట్రీలో ఆయన రీప్లేస్ చేయటం అనేది జరగని పని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. మనకు ఆయనకి వెళ్ళి చెప్తే మనకు న్యాయం జరుగుతుంది అని ప్రతి వాళ్ళు మనం అనుకునేవాళ్ళం. ఈరోజు ఆయన మన మధ్యన లేరు, అసలు అనుకోని కూడా లేదు. ఆయన సినిమాలో తాత మనవరు యాక్ట్ చేయడం, బంట్రోత్పారిలో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషం. నిజంగా ఆయన డైరెక్షన్లో చేయడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. రెండో పిక్చర్ బంట్రోత్పారి. ఇవన్నీ నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఇవాళ మన మధ్య లేకపోవడం ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. నన్ను ఇండస్ట్రీలో ఎవరు కూడా చెల్లెమ్మ అని పిలిచింది లేదు. ఆయన ఒక్కరే నన్ను చెల్లెమ్మ అని మనస్ఫూర్తిగా హృదయం నుంచి చెల్లెమ్మ అని పిలిచేవాళ్ళు ఆయన. అట్లాంటి వాళ్ళు నాకు లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ